గతంలో ఈగోకి పోయి మోదీకి దూరమై నష్టపోయిన చంద్రబాబు నేడు అదే మోదీని ఆకాశానికి ఎత్తుతుండటం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇది కేవలం పొగడ్తా లేక రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి వేసిన లౌక్యమైన రాజనీతిజ్ఞత? అమరావతి పోలవరం నుంచి వేల కోట్ల నిధులు రాబట్టడం వెనుక బాబు అనుసరిస్తున్న ప్లాన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని అంశాలు ప్రాధాన్యమిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కానీ తొలి 10 ఏళ్లలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఏపీలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇలా కేంద్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువని చెప్పొచ్చు. అందుకే మోదీని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే దానిని కొందరు తప్పుగా భావిస్తున్నారు, పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఒకానొక దశలో ఈగోకు దిగారు. దాని పర్యవసానంగానే ఆయన బీజేపీతో పాటు ఎన్డీఏకు దూరమయ్యారు. మోదీని వ్యతిరేకించి చేతులు కాల్చుకున్నారు. అందుకే తన వైఖరిని మార్పు చేసుకున్నారు. తన ఈగోను పక్కన పెట్టేసి తనను నమ్మి ఓట్లు వేసిన కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీని పదే పదే ప్రశంసిస్తున్నారు. దీనిపై విశ్లేషకుల రూపంలో కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రశంసలేనిక ఒక బలమైన వ్యూహం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. లౌక్యంతో కూడిన పరిపక్వ రాజకీయ విధానాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. విభజన గాయాలు ఇంకా ఏపీకి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయ కోణంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదించడం, వ్యక్తిగత ఈగోలకు వెళ్లి ఉన్న సంబంధాలను పెంచుకోవడం మంచిది కాదు. 2014 నుంచి 19 మధ్య ఈగోల వరకు వెళ్లి నష్టపోయారు. రాష్ట్రం కూడా ఎంతో నష్టపోయింది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్ర నాయకత్వాన్ని బహిరంగంగా కొనియాడడం ద్వారా
కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టును ప్రతి రూపాయిని రాబట్టుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం కొనసాగుతుంది. చంద్రబాబును రాజకీయంగా విభేదించవచ్చు, కానీ గత 2 ఏళ్లలో జరుగుతున్న పరిణామాలు గ్రహిస్తే మాత్రం గతానికి భిన్నం అని ఒప్పుకోక తప్పదు. అదంతా ఎన్నికల ఫలితాల రూపంలో వచ్చిన కారణం ఒకటైతే చంద్రబాబు రాజనీతికి దక్కుతున్న ఫలితం కాకూడదని చెప్పవచ్చు. 2014లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. అప్పట్లో రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేశారు. కానీ ఈసారి మాత్రం 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సర్దుబాటు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా 12,000 కోట్లకు పైగా నిధులిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విశాఖ రైల్వే జోన్ తెచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక ప్యాకేజీలు అందించారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇవన్నీ చంద్రబాబు తన ఈగోను పక్కన పెట్టడం వల్లే సాధ్యమైంది. ఒక్కరు ఒక ఈగోను పక్కన పెట్టారంటే దానికి బలమైన సహేతుకమైన కారణం ఉంటుంది. చంద్రబాబు మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తన వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.